ఉందా సిగ్నలా? ఇక్కడ నా ప్రాణం పోయేలా ఉందే. ఒక్క సిగ్నల్ బారైనా రాదేంటి? ఒక్క పుల్లొచ్చినా హిట్లర్తో మాట్లాడొచ్చు. అయ్యో, రేయ్ కిడ్నాపరు, ఎవడ్రా నువ్వు? ఆ లత్కోరు బద్రివా? ఆ దగ్గకోరు ఓటీపీ సిబిఐవా? ఆ పుండకోరు పేకట దొరబాబువా? ఎవడ్రా నువ్వు? నీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోరా. డబ్బాలో పాడేసి దాక్కుంటావేంట్రా దరిద్రుడా? రేయ్, హలో. గుడ్ మార్నింగ్ మేడం, నేను స్పేస్ అండ్ బంపర్ బొనాన్సా అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. ఏంటి ఫైనాన్సా? కాసేపట్లో నేను చేస్తానే. నా చావు ఖర్చు కోసం పర్సనల్ లోన్ తీసుకుంటాను, అప్పుడు చేస్తాను. పెట్టేవే ఫోను. ఓకే మేడం, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ డే అంటే నైస్ డే నీ ఛ. అమ్మయ్య, హిట్లర్ కి కనెక్ట్ అయింది. హలో హలో. నీకు అసలు బ్రెయిన్ ఉందా? కాస్త అయినా కామన్ సెన్స్ ఉందా? ఒక పక్క నేను మాట్లాడుతుంటే లైన్ కట్ చేసి పారేస్తావేంటి? నీకు ఎదుటి మనిషిని టెన్షన్ పెట్టడంలో అంత ఆనందం దొరుకుతుందా? సాడిస్టా నువ్వు? ఓయ్ హిట్లర్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇక్కడ చావుకు చారెడు దూరంలో ఉన్నాను నేను. ఈ వయసులోనే కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నాను. అలాంటి నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను తిడుతున్నావంటే నీకంటే సాడిస్ట్ ఇంకెక్కడుంటారు? ఇక్కడ నాకు ఊపిరి ఆడడం లేదు. నీతో తాళి కట్టించుకున్న రోజు పడ్డ నరకం కన్నా 4 రెట్లు ఎక్కువ ఉంది. ఏంటి? నాతో తాళి కట్టించుకోవడం నరకంగా ఉందా? యు స్టూపిడ్. దొంగ పెళ్లి చేసుకుని నువ్వు నాకు నరకం క్రియేట్ చేసావు, పైగా నన్నే అంటున్నావా? ఆగండి ఆగండి. దొంగ పెళ్లి చేసుకుంది ఎవరమ్మా? నువ్వు కాదా? నా చెల్లిని కిడ్నాప్ చేసింది నువ్వు, నన్ను బ్లాక్ మెయిల్ చేసింది నువ్వు, నా మెడలో ఉరితాడేసింది నువ్వు. నువ్వు 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 అంటావేంటి? మర్యాద లేదా? చచ్చే ముందు నీకు మర్యాద ఇచ్చేదేంటి? తొక్కల మర్యాద. ఇంతకీ నువ్వు నన్ను కాపాడుతావా లేదా? అవసరంలో ఉన్నది నువ్వు, అయినా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేనెందుకు కాపాడాలి? అయితే పెట్టేయండి ఫోను. నా చావు నేను చేస్తా. మీరు పండగ చేసుకోండి. పీడ పోయిందని క్రాకర్స్ బాగా కాల్చుకుని ఎంజాయ్ చేయండి. నేను చచ్చిపోతానులేండి. మై గాడ్, ఈ బేకారీకి ఎంత ఈగో ఏంటి? ఒక పక్క నేను చచ్చిపోతున్నానన్నా జాలి కూడా లేకుండా తిడతాడా? మూర్ఖత్వం తప్ప మానవత్వం లేనే లేదు. నా డెడ్ బాడీ కూడా నీకు దొరకదులే. హ్యాపీగా ఉండు. ఇంకా ఎందుకు చేస్తున్నాడు? తిట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా? తిరిగి తిట్టే ఓపిక నాకు లేదు కాబట్టి ఎన్నైనా తిట్టచ్చు అనుకుంటున్నాడా? మళ్ళీ ఎందుకు చేశారు? చచ్చానో లేదు కన్ఫర్మ్ చేసుకోడానికా? నువ్వు ఇలా పంతానికి పోతే నిజంగానే చేస్తావు. నీకు నాకు మధ్య ఎన్ని గొడవలు ఉన్నా
ఇప్పుడు అవన్నీ పట్టించుకునే టైం కాదని పీడకలు వచ్చింది. ఏమొచ్చింది? మన పెళ్లి సీన్ వచ్చింది. Stupid. మన పెళ్లి నాకు కూడా ఒక పీడకలే. జరిగిపోయిన విషాదాన్ని కాదు గుర్తు చేసుకోవాల్సింది. ఇప్పుడు నీకు ఏం వినిపిస్తున్నాయో సరిగ్గా విని చెప్పు. ఉల్లిగడ్డలు కేజీ 50 రూపాయలు మాత్రమే. 100కి 2 కేజీలు. ఉల్లిగడ్డలు కేజీ 50 రూపాయలు. 100కి 2 కేజీలు. ఉల్లిపాయలు 100 రూపాయలకి 2 కిలోలంట. ఆపండి ఆపండి, చవగా అమ్ముతున్నాడు. 2 కిలోలు 100 రూపాయలేనంట. వాడిని ఆపండి. హే మెంటల్, ఇప్పుడు నీకు ఉల్లిపాయలు కావాల్సి వచ్చాయా? అయ్యో, వాడిని పట్టుకుంటే నా అడ్రస్ దొరుకుతుంది. వాడిక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. అవును కదా, నేను లొకేషన్ కూడా రీచ్ అయిపోయాను. అలాగే ఉండు. అవును, నీకు ఆ డబ్బాలోంచి ఏమైనా కనిపిస్తున్నాయా? నాకు ఈ డబ్బాలోంచి కనిపించట్లేదు. లాజిక్ లేకుండా క్వశ్చన్ వేస్తారేంటి? ఇక నా వల్ల కాదు, నేను పడిపోతున్నాను. భానుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? డబ్బు కోసమా? డబ్బు కోసమే అయితే ఏజేకి ఫోన్ చేసేవాళ్లు కదా. మరి ఎక్కడో భానుకి తెలియని చోట ఎందుకు కట్టిపడేశారు? భాను మీద పగతోనా, పంతంతోనా? అసలు భాను మీద అంత కోపం ఎవరికుంది? నా మటుకు నేనైతే భాను అత్తగా రావటం ఇష్టం లేక కోపం పెట్టుకున్నాను. జయమ్మ కోసం ఏజే కోసం బలవంతంగా భరించాల్సి వచ్చింది కనుక ఆ ఇష్టం పెంచుకున్నాను. మరి భానుని పూజ చేయకుండా చేసి మరి అంటే నువ్వేమైనా చేసావా అక్క? భానుకి ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. అర్హత లేని వాళ్ళకి పూజ చేసే హక్కు లేదు. హక్కు లేని వాళ్ళు ఈ దక్షతో పోటీకొస్తే ఏం జరుగుతుందో తెలిసొస్తుంది. నా బట్టలన్నీ అనాథాశ్రమంలో ఇవ్వండి. నా మేకప్ సామాన్లు మీ కోడలు మాయకి ఇవ్వండి. దానికి మేకప్ ఇచ్చి నా పని అయిపోయింది. ఇవే నా చివరి మాటలు. నేను పోయాక నా సమాధి మీద బేకరీ అని మాత్రం రాయించకండి. డబుల్ స్టార్ భానుమతి అని రాయించండి. అలా మాట్లాడకు భాను, నేను రాక్షసుని కాదు. ఒక మనిషి ప్రాణం పోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండలేను. భాను, భాను మాట్లాడు. నేను లొకేషన్కి రీచ్ అయ్యాను. కనీసం ఏదైనా శబ్దం చేయి భాను, లేదంటే అరు. భాను మాట్లాడు. బాబు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్క గల్లీ నుంచి వస్తున్నాను అమ్ముకుంటూ. ఇటే బా. ముంగల్ రైట్. ఓకే. వాళ్లే
అందర్నీ నేనే చూసుకోవాలి అనుకుంటాను తప్ప అందర్నీ అణగదొక్కి నేనే మహారాణిలా రూల్స్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. బయట నుంచి వచ్చిన భాను అపార్థం చేసుకోవడంలో అర్థం ఉంది. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? బాను నల్లపూసలు చూపించింది, నువ్వు నల్లపూసలు చూపించావు. రెండు ఒకేలాగే ఉన్నాయి. ఒకవేళ నిజంగా నీకేమీ తెలియకపోతే వదిలేయి. కానీ దీని వెనక నువ్వే ఉన్నావని తెలిస్తే మాత్రం ఏజే నిన్ను, నీతో పాటు నన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్ళగొడతాడు. పెళ్ళైన వాళ్లకు ఇవి చాలా విలువైనవి కదా. ఇలా నీవి కాదని అబద్ధం చెప్పొచ్చా? ఎంత 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నా ఒరిజినల్ ఒరిజినల్లే. ఎంత అబద్ధం అతికినట్టు ఆడినా నిజం నిజమే. ఇది నిజం. తీసుకో. థ్యాంక్స్. నువ్వు ఎంత తెలివిగా క్లూ చూపించినా నిజాన్ని నిరూపించలేకపోయావు. నేను అబద్ధాన్ని నిజంలా నిరూపించగలిగాను. నీ దగ్గర రుజువున్నా ఏమీ చేయలేకపోయావని, నా స్థానం ఇంట్లో చాలా బలంగా పాతుకుపోయి ఉందని నీకిప్పుడు క్లియర్గా అర్థమైందనుకుంటాను. నీ స్థానం కొట్టేయాలని ఎవరు చూస్తున్నారు? నాకు ఇంట్లో ఎలాంటి స్థానం కావాలన్న కోరిక లేదు. అనవసరంగా నువ్వు నా మీద శత్రుత్వం పెంచుకుంటున్నావు. ఇలా చేస్తేనే నాకు పంతం పెరుగుతుంది. పంతం పెంచుకొని ఏం చేస్తాం? ఏం చేయగలవు నువ్వు? ఈ ఇంట్లో నేనేంటనేది నీకు తెలిసింది, కానీ నువ్వేంటనేది నీకు తెలీదు. చూపిస్తానుండు. చూడు. ప్రభాస్, ఏంటిది? ఇంత దారుణంగా నన్ను చెత్త సామాన్ల మధ్య పాడేసి పంపించవా? ఎందుకింత కోపం నా మీద? నీ స్థానం ఇదే కాబట్టి. నీ విలువ 300 కన్నా ఎక్కువ కాదు కాబట్టి అని నేననట్లేదు, చెత్తవాడన్నది. అఫ్కోర్స్ నా అభిప్రాయం కూడా అదే. నీకు నచ్చని మనిషి మీద ఇంత దారుణంగా పగ తీర్చుకుంటావా? పగ ప్రతీకారాలకి దీనికి సంబంధమే లేదు. నేనెప్పుడూ న్యాయం వైపే ఉంటాను. నువ్వు మా అందర్నీ మోసం చేసి మా అత్తగా అడుగు పెట్టావు. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు, వంశాచారాలు, సంప్రదాయాలు నిలబెట్టగలిగే దక్షత నీకు లేదు. ఆ దక్షత దక్షకే ఉంది. అదే నేనిప్పుడు నిరూపించాను. నాకు దక్షత ఉంది అని నేను అనుకోవడం లేదు, కానీ నా వల్ల ఏది కాదు అంటేనే సర్రన మండుతుంది. మనుషులు చేయగలిగే పని మనుషులకే సాధ్యం కాదని ఏ మనిషి అన్నా నేను ఒప్పుకోను. నా వల్ల ఏదైనా అవుతుందని ఏజేనే ఒప్పుకున్నాడు. నువ్వు ఒప్పుకునేదేంటి? ఏజే నిన్నొప్పుకోవడం ఏంటి? నాన్సెన్స్. నా సంగతి వదిలే. పాపం ఏజే నీ దక్షత గురించి గుడ్డిగా నమ్ముతున్నాడు. నా మీద కోపంతో నువ్వు తప్పులు చేసి ఆ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటా? నీ అసమర్థత నుంచి ఈ ఇంటిని కాపాడుకోవడం కోసం నేను ఎన్ని తప్పులైనా చేస్తాను, ఎలాంటి తప్పులైనా చేస్తాను. ఈ తప్పులకి తల వంచే రకాన్ని కాదు నేను. అలాగని తలెగరేస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా అర్థం కావాలి కదా. సరే, నువ్వేదైనా చేయాలనుకుంటే చెయ్యి. నా అంతటా నేనేమీ చెయ్యను. కానీ నా మీద ఇటువంటి ప్రయత్నాలు ఇక ముందు చేసే అవకాశం మాత్రం నీకెప్పటికీ ఇవ్వను. నువ్వు నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా?
దీనికి నువ్వు ఛాలెంజ్ అని పేరు పెడితే నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. చూద్దాం ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారు. వాడికెంత ధైర్యం! మళ్ళీ అంజలి చుట్టూ తిరుగుతున్నాడు. అంత మంచి భార్య ఉండగా ఆమెకు అన్యాయం చేస్తూ అంజలి జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా అలసైపోతుంది. ఎలా? ఏం చేయాలి? సింధుతో చెప్పేస్తే తనే దారిలో పెట్టుకుంటుంది కదా. ఈ అమాయకురాల్ని లెక్క చేస్తాడా? సింధు, ఏంటి బాను? బద్రి కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళాడు? ఫ్రెండ్కి ఎవరికో టపాసులు కాలుస్తుంటే చేయి కాలిందని హాస్పిటల్లో చేర్పించడానికి వెళ్లారు. వీడు ఖచ్చితంగా అబద్ధం చెప్పాడు. ఎలా చెప్పాలా వద్దా? నా ఇంటి పరువు పోతుందేమో. ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు. ఆ, ఏం లేదులే. ఈ దీపాలు మా గది గుమ్మం ముందు పెట్టడానికి తీసుకెళ్తున్నాను. సరే, నువ్వు వెళ్ళు. అంజలి కోసం బద్రి అమాయకురాలు లైఫ్ తో ఆడుకుంటున్నాడా? ఇంతవరకు అంజలి గురించి సింధుకేమీ తెలీదా? హ్యాపీ దివాలి. ఏంటి నీ కళ్ళల్లో టపాసులు పేలుతున్నాయి? మా ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? పండక్కి అత్తగారింటికి అల్లుడు ఎందుకెళ్తాడు బాను? రేయ్, అందరూ ఏజేలాగా ఉండరు కదా. నాకు మంచి మర్యాద, ప్రేమ, అభిమానం ఇలాంటివెన్నో ఉన్నాయి. అందుకే దీపావళి శుభాకాంక్షలు చెప్పి మంచి మంచి కానుకలు తీసుకెళ్లాను. మా అత్త, అదే మీ అమ్మ, స్వీట్స్ పెట్టమని అంజలికే చెప్పింది. స్వీట్స్ అందించేటప్పుడు అంజలి చేతులు తాకాను. అబ్బా, ఎంత సున్నితంగా సుకుమారంగా ఉన్నాయో తెలుసా? ఛ! ఆ చేతుల్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది. రేయ్! ఇప్పుడు నీ చెయ్యే కాలిందిరా. ఇంకోసారి నా చెల్లి జోలికొస్తే నీ ఒళ్ళంతా తగలబెట్టేస్తాను. ఏమైంది? ఏమైంది? ఏమైంది భాను? ఉత్త దీపమే అనుకున్నాడు. ముట్టుకుంటే కాలుతుందని చెప్పాను. వినకుండా వెళ్లి తాకాడు. చూడ్డానికి ముచ్చటగా ఉన్నాయని తాకితే ఏం జరుగుతుందో చూసావా? నీ భర్త జ్యోతిని చూసి మట్టి ప్రమదనుకున్నాడు. ఇక నుంచైనా అతన్ని జాగ్రత్తగా దేని జోలికి వెళ్లకుండా చూసుకో. ఇప్పుడు చెయ్యే కాలింది. రేపు ఇంకేదైనా జరగచ్చు. సింధు, తీసుకెళ్లి ఆయింట్మెంట్ రాయి. ఇప్పుడు చెయ్యే కాలింది. రేపు ఇంకేదైనా జరగచ్చు.
ఏం కాలేదు. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? 2 రోజుల్లో తగ్గిపోతుంది. మీ కాలినందుకు ఫీల్ అవడం లేదు, ఇలా ఎలా కాలుతుందా అని ఆలోచిస్తున్నాను. నిప్పు జోలికి ఎందుకు వెళ్ళావా అని ఆలోచిస్తున్నాను. సింధు, ఆ? బద్రికి పాలు తీసుకొస్తావా? ఎలా కాలింది? తను చెప్పింది కదా. కాల్చింది బాను అని నాకు అర్థమైంది. కావాలనే కాల్చిందని కూడా అర్థమైంది. చూడు, నిప్పు జోలికి, నిప్పు లాంటి ఆడదాని జోలికి వెళ్లకు. ఎదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, చెత్తకూడము నీవే, ఇరు జగములు నీవే. ఆయండ మామూల భ్రాంతి లాంటిదే మనై. ఏంటివి? నా రాతలో ఏ గీత నిన్ను చూపదే. బేకరీ కళ్ళు క్రాకర్స్ లా పేల్చుకుని తిరుగుతున్నావా? క్రాక్ ఫెలోస్ కూడా క్రాకర్స్ లాగా కళ్ళు పేల్చుకోరు. మీ కళ్ళు పుస్తకంలో నెమలి పించాలు దాచుకున్నట్టు దాచుకుని వస్తున్నారా? మాటకు మాట జవాబు చెప్పావంటే నేను ఈ గదిలో పెట్టి ఈ క్రాకర్స్ అన్ని పేల్చి కిటికీలో నుంచి లోపల పడేస్తాను. ఎందుకులేండి, సరదాగా కాల్చుకోవాల్సిన క్రాకర్స్ ని తీవ్రవాదుల్లో పేల్చుకోవడం ఆ డబ్బులు వేస్ట్ కదా. ఇంకోసారి కూడా ఢీ కొట్టండి, లేదంటే కొమ్మలు వస్తాయి. పిల్లలు అట్లా అనుకున్నావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా సెంటిమెంట్ కాదనకండి. కొమ్ములతో నేను ఆడమేకలా తిరుగుతుంటే, మీరు పొట్టేల్లా పరిగెడుతుంటే చూడ్డానికి చాలా బాగోదు. ఒక్కసారి ఢీ కొట్టండి. కొమ్ములు వస్తాయనుకుంటే తుమ్ములు వచ్చేయండి. ఇదిగో నీ క్రాకర్స్. ఇదిగో మీ ఫైల్స్ తీసుకోండి. అయ్యో, నా క్రాక్ మీకొచ్చింది, మీ బోర్ నాకొచ్చింది. ఏ ఆగు ఆగు ఆగు. ఇస్తేనేమో వాయినం, పుచ్చుకుంటేనేమో వాయినం. ఏదో చెంబు మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వెళ్ళినట్టుంది. అది నా నవ్వు. ఇంకోసారి అలా నవ్వితే చెంబుకి చొట్టబడుద్ది. పండగ రోజు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టపాకాయలు కాల్చుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు రూమ్ లో కూర్చుని పండిపోయిన పండితుల్లా ఫైల్ చూసుకుంటున్నారు. మీ అంత బోర్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు. అవును, నేను బోరింగ్ పర్సన్నే. అయితే ఏంటి? నేను నిన్నేమీ కాల్చుకోవద్దని చెప్పలేదు కదా. నోరు మూసుకుని వెళ్లకుండా చెంబు దొర్లించి మరీ వెళ్తావేంటి? మాటి మాటికి చెంబు చెంబు అనకండి. నాదేమీ చెంబు మొహం కాదు.
మా నాన్న పాత కాయిన్స్ కలెక్ట్ చేసేవాడు. అందులో 5 పైసలు బిల్ల ఉండేది. మీ ఫేస్ అలాగే ఉంటుంది. అయినా నేనేమైనా బయట కన్నానా? ఏయ్, ఉల్లిగడ్డ బాంబులా అలా పేల్తారేంటి? ఉన్నమాట కదా అన్నాను. నిన్ను అట్టపెట్లో ఎవడు దాచాడో గాని వాడు కరెక్ట్ పనే చేశాడు. నేనే నిన్ను సేవ్ చేసి తప్పు చేశాను. మాటి మాటికి అట్టపెట్టి గురించి ఎత్తకండి. నేను మిమ్మల్ని హీరోని చేశాను అందరి దృష్టిలో. ఆ కృతజ్ఞత కూడా లేదు. నువ్వు ఇప్పుడు పోతావా లేదా? ప్రశాంతంగా ఉండేవా? పోతాలేండి. వెళ్ళి బాగా టపాసులు కాల్చి పొల్యూషన్ పెంచు. నా రూమ్ లో నీ వాయిస్ తో నాయిస్ పొల్యూషన్ పెంచకు. నేను ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే కాలుస్తాను గాని పొల్యూషన్ ఏం పెంచను. అయినా దీపావళి రోజు ఇంత బోరింగ్ గా గడపడం నా వల్ల కాదు. నువ్వేంటన్నది ఈ మెసేజ్లో చూశాను. నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావనేది విడాకుల పత్రంలో చూసి తెలుసుకున్నాను. నిజం నాకు ఇప్పుడే తెలిసింది. కానీ నీకు తెలియంది ఇప్పుడొకటి ఉంది. ఇదంతా తీసుకెళ్లి ఈ సాక్ష్యంతో సహా తీసుకెళ్లి నేనేజేతో చెప్పేస్తాను. భాను చెప్పింది నిజం. నాలో నేనే దాచుకుని కొమ్ములు పోవడం వల్ల లాభం లేదు. నాకు న్యాయం జరిగే చోటుకు వెళ్లి నిజం చెప్పడం తప్ప నాకు వేరే దారి లేదు. నీ నిజ స్వరూపం బయట పెడతాను. సింధు ప్లీజ్ తొందరపడద్దు. నీ అర్థం లేని అనుమానంతో అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నీకు చెప్పేది విను. వినను. నీ మాయ మాటలు వినే స్టేజ్ దాటిపోయింది. ఇదంతా తీసుకెళ్లి ఇప్పుడే ఏజేతో చెప్పేస్తాను. నువ్వేం చెప్పదలుచుకున్నా అక్కడికొచ్చి అందరి ముందు విడాకుల పత్రాల గురించి నీ ప్రేమ వ్యవహారాల గురించి చెప్పుకో. సింధు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏజే దగ్గరికి నువ్వు వెళ్తే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ భర్త దేవుడి దగ్గరికి వెళ్తాడు. నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. అమ్మయ్యా, ఇక్కడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏంటి? అమ్మగారిని దీపావళి మామూలు అడిగితే మిమ్మల్ని అడిగి తీసుకోమన్నారు సార్. పిల్లలు టపాసులు కావాలని ఫోన్లు చేస్తున్నారు. కింద ఇంటి కోడళ్ళు ఎవరూ లేరా? పైదాకా వచ్చావు. వాళ్ళంతా టపాసులు కాలుస్తూ సంబరాల్లో ఉన్నారు సార్. అడిగితే కసురుకుంటున్నారు. సరే సరే, జలుబు చేసినట్టుంది, బయటే ఉండి ఇస్తాను. అలాగే సార్.